సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. దేశం కోసం అసమాన పోరాటం చేసిన మన సామాజిక వర్గ వీరుడు కన్నెగంటి హనుమంతు జీవితాన్ని పరిచయం చేస్తున్నాం. కన్నెగంటి హనుమంతు జాతి జనుల విముక్తి కోసం తన లేలేత గుండె నెత్తుటిని తల్లి భారతి పాదాలకు పారాణిగా పూసిన నిష్కళంక దేశభక్తుడు, త్యాగధనుడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పిడికిలి బిగించిన తొలితరం వీర విప్లవ సేనాని కన్నెగంటి హనుమంతు తన దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించడం కోసం మృత్యువుకు కేవలం వెంట్రుక వాసిలో సంచరించిన సాహసి. తెలుగువారి ప్రాతస్మరణీయుడు కన్నెగంటి హనుమంతు. పలనాడు సీమలో అరుణ కాంతులతో ప్రభవించిన ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు. గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలోని మంచాలపాడు గ్రామంలో సామాన్య తెలగ కుటుంబంలో 1870లో వెంకటప్పయ్య, అచ్చమ్మ అనే పుణ్య దంపతులకు పుట్టిన అసమాన స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు. కన్నెగంటి హనుమంతు గాంధేయవాది, అహింసా మార్గాన స్వాతంత్రం కోసం పోరాడిన దేశభక్తుడు, అడవి పుల్లరి శాసనాన్ని ధిక్కరించి అమరుడైన వీరుడు. పుల్లరి కట్టేందుకు నిరాకరించి పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ వారు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రూదర్ఫర్డ్ నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణిచివేశారు. చివరికి కన్నెగంటి హనుమంతు వీరమరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది. 2006లో కన్నెగంటి హనుమంతు జీవితం ఆధారంగా హనుమంతు అనే ఒక తెలుగు చిత్రం విడుదలైంది. ఇందులో హనుమంతుని పాత్రను నటుడు శ్రీహరి పోషించాడు. పలనాడు సీమలో అడవుల్లో పుల్లలు ఏరుకోవడంపై, పశువులను మేపడంపై బ్రిటిష్ పాలకులు ఆంక్షలు విధించారు. పశువుకు ₹2 శిస్తుగా పుల్లరి కట్టాలని ఆదేశించారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి ఉత్తేజితుడైన కన్నెగంటి హనుమంతు పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థపై తన ధిక్కార స్వరం వినిపించాడు. ఈ చెట్టు నువ్వు పెట్టావా, విత్తు నువ్వు పెట్టావా, నారు నువ్వు పోసావా, నీరు నువ్వు పెట్టావా, మా జీవగడ్డపై నీకెక్కడి నుంచి వచ్చింది ఈ పెత్తనం అనే పిడుగుల్లాంటి ప్రశ్నలతో కన్నెగంటి గర్జించాడు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగిలిపోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాట పట్టాడు. అనేక మంది యువకులను కలుపుకొని ఒక దండుగా కదిలాడు. తెల్లవారిపై దండయాత్ర చేశాడు. ఉడుకు రక్తం కలిగిన యువకులు ఆయన వెంట నడిచారు. పెద్ద తరం నిండు మనసుతో కన్నెగంటి నాయకత్వాన్ని అంగీకరించారు, ఆశీర్వదించారు. మహిళలు, వృద్ధులు నైతిక మద్దతు ఇచ్చారు. పలనాడు సీమలో కన్నెగంటి ప్రతాపం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. తెల్లవారి సైన్యం తెల్లముఖం వేసింది. వారి కుయుక్తులు కన్నెగంటి సాహసం, నిబద్ధత ముందు తుత్తునియలయ్యాయి. అయితే బ్రిటిష్ జనరల్ టీజీ రూదర్ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెర్నర్ కొంతమంది స్థానిక వంచకులను చేరదీశాడు. ఎప్పటికప్పుడు కన్నెగంటి కదలికలు తెలుసుకొని ఆయనను మట్టుబెట్టాలని ప్రయత్నాలు చేశాడు. తమ వీరబిడ్డడు కన్నెగంటిని ప్రజలే కాపాడుకున్నారు. దాంతో బ్రిటిష్ జనరల్ టీజీ రూదర్ఫర్డ్ ఒక కుట్ర పన్నాడు. కన్నెగంటిని ప్రలోభాలతో లొంగదీయాలని తలపోశాడు. కరణం ద్వారా వర్తమానం పంపించాడు. దుర్గి ఫిర్కాకు కన్నెగంటిని జమీందారుగా చేస్తామన్నారు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశ పెట్టారు. కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడుగాడిని కానని, నా తోటి భారతీయులను వంచి నెత్తుటుకూడు తిననని తెగేసి చెప్పాడు. 1922 ఫిబ్రవరి 26 ఉదయం కొందరు అటవీ రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు మంచాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతుని కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు.
అప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకుని ఉన్నారు. కనుక పుల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు. గ్రామస్తులందరూ పుల్లరి కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని వారికి చెప్పారు. గ్రామస్తులందరి పుల్లరి కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని వారికి చెప్పి పంపించారు. అదే రోజు మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని ముటుకూరు లింగం కోటయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభ కోటప్పకొండకు బయలుదేరింది. మంచాలపాడుతో సహా చుట్టుపక్కల గ్రామాలలోని యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కన్నెగంటి అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభతో కలిసి వెళ్ళారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. అదే అదనుగా భావించిన బ్రిటిష్ సేనలు గ్రామాన్ని దిగ్బంధం చేశాయి. పశువులను మందగా చేసి తోలుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్డు వచ్చిన వారిని తుపాకీ మడమలతో కొట్టి హింసించారు. విషయం తెలుసుకొని అధికారులతో మాట్లాడి పుల్లరి చెల్లించి రావడానికి కన్నెగంటి ఆ దిశగా వెళ్ళాడు. ఆగండి, ఎవరిని హింసించకండి, పుల్లరి చెల్లించడానికి మేము సిద్ధం అని ఆయన సైగలు చేస్తున్నా వారు లక్ష్య పెట్టలేదు. కన్నెగంటి అతనే అని గుంటనక్క కరణం చూపించగానే ఎటువంటి మాట మంతి లేకుండా, ముందస్తు హెచ్చరిక లేకుండా కన్నెగంటిని బ్రిటిష్ సేనలు చుట్టుముట్టాయి. శిస్తు కట్టడానికి మేము సిద్ధం అని చెబుతున్నా వినకుండా కన్నెగంటిపై కాల్పులు జరిపారు. 26 తూటాలు కన్నెగంటి శరీరంలోకి దూసుకుపోయాయి. ఆయనతో పాటే ఉన్న ఇంటి పాలేరు ఎల్లంపల్లి శేషయ్యను కూడా పాశవికంగా కాల్చి చంపారు. రక్తం మడుగులలో పడి ఉన్న కన్నెగంటి చుట్టూ వలయంలా సేనలు నిలబడి గ్రామస్తులను దరిచేరనివ్వలేదు. కన్నెగంటి ఆహాకారాలు చేస్తున్న ఆసుపత్రికి తరలించనివ్వలేదు. దాహం అని అరుస్తున్న మంచినీరు ఇవ్వలేదు. తమ ప్రీతమ నాయకుడికి గ్రామస్తులు మంచినీరు ఇవ్వబోగా బ్రిటిష్ తొత్తులు అడ్డుకున్నారు. హనుమంతు భార్య గంగమ్మ తెచ్చిన నీటిని నేలపాలు చేశారు. ఈ దాష్టీకం సహించలేని గ్రామస్తులు కారం, బరిసెలు, విల్లంబులతో తిరగబడ్డారు. కానీ సర్కారు సేనల బలం ముందు నిలవలేకపోయారు. ఆ రాత్రంతా గ్రామంపై పడి దోచుకున్నారు. సాయంకాలం 6 గంటలకు తుపాకీ తూటాలకు గాయపడిన పలనాటి సింహం కన్నెగంటి అర్ధరాత్రి వరకు శక్తి కూడా తీసుకొని వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక పలనాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు. పలనాడు సీమలోని ప్రతి ఒక్కరూ కన్నెగంటి మరణానికి కన్నీరు కార్చారు, కాకెక్కిపోయారు. ఆ మరణాడు కోలగుంటలో హనుమంతు, మరో 2 భౌతిక కాయాలను బ్రిటిష్ సేనలు పూడ్చిపెట్టి వెళ్ళిపోయాయి. ఇంతటి మహోన్నత సాహసం, పోరాటం కనబరిచిన కన్నెగంటి హనుమంతు పేరును గుంటూరు జిల్లాకు పెట్టాలనే అభ్యర్థన సర్వత్రా వినిపిస్తోంది. అది అమేయమైన దేశభక్తుడికి, ఆయనను కన్న పురిటిగడ్డ గుంటూరుకి న్యాయం చేసినట్లవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కన్నెగంటి కనపరిచిన దేశభక్తిని విద్యార్థులకు బోధించవలసి ఉంది. కోలగుంట్లలోని ఆయన సమాధిని వీరఘాట్గా అభివృద్ధిపరిచి విశేష ప్రాచుర్యం కల్పించవలసి ఉంది. ప్రతి ఏటా కన్నెగంటి జయంతులు, వర్ధంతులు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించమని కోరుతున్నారు. గుంటూరు జిల్లాను కన్నెగంటి హనుమంతు జిల్లాగా పిలవడమే అంతటి స్వాతంత్ర సమర యోధుడికి, నిష్కలంక దేశభక్తుడికి, వీర విప్లవ వేగుచుక్కకి మనం ఇవ్వవలసిన నిజమైన నివాళి. అల్లూరి సీతారామరాజు చిత్రములో ఆరుద్ర రాసిన గీతం. కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు, కత్తిగట్టి సాగమంది కడ విజయం వరకు, ఎలుగెత్తెను ఆ కంఠం మనదే రాజ్యం, జపించెను ఆ వదనం వందే మాతరం. మినుగురులు లేచెబెడదవు శౌరాగ్ని శిఖలు మంచాల పురిన్, హనుమంతుడన వీరుడు తెల్ల దొరలనేదిరించెన్. కన్నెగంటి హనుమంతు పోరాటంలో ఆయనకు చేయూతగా నిలిచిన మంచాలపాడు గ్రామ ప్రజలందరూ విప్లవ వీరులై విజృంభించారని, గ్రామంలో విప్లవ జ్వాలాశిఖలు ఎగిసినాయని, చీకటిలో పయనించే బాటసారుల వంటి భారతీయులకు ఆ గ్రామస్తులు వెలుగు చూపే మిణుగురుల వంటి వారని కవి కోకల గుర్రం జాషువా గారి అభిప్రాయం. కామ్రేడ్ పులుపల శివయ్య గారి పలనాటి వీర చరిత్రలో
కనెగంటి హనుమంతు కోరమీ సముదువ్వి పలనాటి ప్రజలచే పన్నులెగగొట్టించే బలి ఇచ్చే హనుమంతును పలనాడు పరప్రభుత్వపు గుండ్లకు. వీరోచితంగా పోరాడుతూ పన్నులు ఎగగొట్టించిన తన వీరబిడ్డడు హనుమంతును కూడా పరాయి పాలకుల తోటాలకు బలి ఇచ్చింది పలనాడు సీమ. శ్రీనాథుడు చంద్రవంక నదికి వివరించి చెప్పిన వీర శృంగార కరుణరస ప్రధానమైన గాథలలో ఒక్కటిగా కన్నెగంటి హనుమంతు గాథ చేర్చదగినదని శ్రీ పులుపుల శివయ్య గారి అభిప్రాయం. మన జాతిలో జన్మించిన ఒక జాతి రత్నం. ఆయన ప్రతాపం, పోరాట పటిమ మనకు ఆదర్శం కాదా? ఆయన బాటలో పయనించిన నాడే మనం ఆయనకు చూపే నివాళి అని మన సామాజిక వర్గం గుర్తించవలసిన, ఆచరించవలసిన సమయం ఆసన్నం కాలేదా? ఆలోచించండి.